వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ వివాహ బంధాలు నెక్స్ట్ ఎపిసోడ్. ఈవిడ మూలంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. కట్టుకున్న మొగుడిని అత్తవారిని సరిగా చూడటం నేర్పండి. ఏమిటి ఎదిరించాను? పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి ఒక్కలా కాల్చుకు తింటున్నారు. నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటుంటే ఎంతకని సహిస్తానన్నయ్యా? ఏం పెళ్లి చేశారు? మీరంతా కలిసి గొంతు కోశారు. ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి. నన్నీ నరకం నుంచి తీసుకుపో, లేదంటే ఇంత విషం తెచ్చి ఇయ్యి అన్నాను ఏడుస్తూ. తీసుకుపోండి. మీ చెల్లెలకి ఆ బుర్ర తిరుగుడు తగ్గితే పంపండి. భర్త కావలిస్తే చచ్చినట్లు పడి ఉండమనండి. లేదంటే తీసుకుపోండి కటువుగా అని జోళ్ళు తొడుక్కొని బయటికి వెళ్ళిపోయారు. అన్నయ్య నా ద్వారా ముందు నుంచి సంగతులు విన్నాడు. వాడు చిన్నవాడు. కర్తవ్యం ఏమిటో ఏం చెయ్యాలో వాడికి తోచలేదు. ఏమిటో ఇలాంటి మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. చదువుకున్నవాడు, సంపాదించుకుంటున్నవాడు, బొత్తిగా ఇంత లేకిగా పెళ్లిలో కట్నాల కోసం, లాంఛనాల కోసం, సారె కోసం భార్యని ఇలా హింసిస్తాడా? కర్మ కొద్దీ దొరికాడు. మన కర్మ కొద్దీ దొరికాడు. ఇలాంటి వాడని తెలియదు అంటూ వాపోయాడు. నాకా? నాన్న, అమ్మ ఏం అంటారో చూద్దాం. తరువాత సంగతి తరువాత. అమ్మ నిన్ను చూడాలని బెంగ పెట్టుకుంది. పద బయలుదేరు అన్నాడు. ఆ క్షణంలో ఆ నరకం నుంచి బయటపడబోతున్నందుకు బ్రహ్మానందపడి చకచకా పెట్టె సర్దుకున్నాను. ఏడాది తర్వాత నా వాళ్ళని చూడగానే కళ్ళు నిండాయి. అప్పటికైనా వచ్చినందుకు అమ్మా నాన్న సంతోషించారు. ఆ సంతోషం పట్టుమని 2 గంటలే. అన్నయ్య నోట సంగతి విన్న అమ్మా నాన్నల మొహాలు వివర్ణమయ్యాయి కలవరపడుతూ. నిజమేనా తల్లి? ఆందోళనగా అడిగారు నాన్న. నిజమన్న సంగతి నా మొహమే చెప్తుంటే ఇద్దరూ విలవిలలాడారు. ఇదేం కర్మ? సుఖపడతామని శక్తికి మించి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే నీ అదృష్టం ఇలా తయారయిందా? అయ్యో మాకెందుకు రాయలేదు? చదువుకున్నవాడు, ఉన్నవాళ్ళు అని చేశాం. వీళ్ళిలాంటి వాళ్ళని తెలుసుకోకపోయాం గదా. అమ్మ కళ్ళు నిండాయి. నాన్న అతనెంత పొగరుగా నీ చెల్లిని తీసుకుపోండి అన్నాడో తెలుసా? తప్పు తనది, పైపెచ్చు దీన్ని తిడతాడు. కుట్టడం ఏమిటి నాన్నా? వెంటనే మీరు ఏదన్నా చెయ్యాలి నాన్నా ఆవేశంగా అన్నాడు అన్నయ్య. నాన్న ఆవేదనగా ఏం చెయ్యను అన్నారు నిస్సహాయంగా చూస్తూ. నాన్నగారు నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసి పెట్టండి నాన్న. ఏదో ఇంత సంపాదించుకొని నా బతుకు నేను బతుకుతాను. నన్ను మనిషిగా చూడని ఆ నరకంలోకి ఇంక వెళ్ళను నాన్న. ఆడదానికి మొగుడెంత అవసరమో మగాడికి ఆడదాని అవసరం అంతకంటే ఎక్కువని ఆయనకి తెలియజెప్తాను ఆవేశంగా అన్నాను. నాన్నగారు ఏం అనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు. అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. శారదని తీసుకెళ్ళి దిగబెట్టినప్పుడు మీరెళ్ళి 4 అడగండి. అసలతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మాకింతకంటే శక్తి లేదు అని దణ్ణం పెట్టండి. అమ్మా! అరిచాను కోపంగా. వీల్లేదు. మనం ఏం తప్పు చేశామని వంగి దండాలు పెట్టాలి? మనం లొంగితే ఇంకాస్త నెత్తికెక్కుతారు. ఆడపిల్లనిచ్చినంత మాత్రాన బానిసలా పడి ఉండాలా? ఆయనకంత పెళ్ళాం అక్కర్లేదనుకుంటే నాకు మొగుడు అక్కర్లేదు తీవ్రంగా అన్నాను. అమ్మ అదోలా నవ్వింది. శారద నీకింకా చిన్నతనం. ఒకసారి పెళ్ళంటూ అయ్యాక ఆ మొగుడు కావాలనుకోవడానికి, అక్కర్లేదనుకోవడానికి ఈ దేశంలో ఆడదాని చేతిలో ఏం లేదమ్మా. మన సమాజం, మన కట్టుబాట్లు ఇవన్నీ నీకర్థం కావు. కట్టుకున్న మొగుణ్ణి కాదనడం అంత సులువు కాదు. దాంతో మన పరువు, ప్రతిష్ట, నీ తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉంటాయి. ఈ సంబంధాలు తెంచుకోవడం అంత సులువే అయితే రోజూ ఎందరో తెంచుకొని పోయేవారు. నాన్నగారు నెమ్మదిగా అన్నారు. తెల్లబోయాను. నేనెంత తెలివి తక్కువ దాన్ని. ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకున్నాను. నాన్నగారి మాటలతో హతాశురాలినయ్యాను. ఈ దేశంలో ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించడం, లేకపోతే కన్నీరు కార్చడం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయులని
మా అమ్మా నాన్నల్ని చూశాక నాకు అర్థమయ్యింది. అమ్మాయిని అల్లుడు హింసిస్తూ ఉంటే ఎదిరించి ధైర్యంగా ఇంటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు వారికి లేవు. దానికి వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు. వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు? సమాజాన్ని చుట్టూ లోకులనే కదా. లోకులని కాదని నిబ్బరం, కాదని ఎదిరించి నిలబడగలిగే సత్తువ ఉండదు. మనిషి సంఘజీవి. అమ్మాయి కాపురానికి ఎందుకు వెళ్ళలేదు? ఫలానా అమ్మాయి కాపురం వదిలిపెట్టి పుట్టింటికి వచ్చిందంట. జవాబు చెప్పలేని నిస్సహాయులు. ఒక పిల్ల పరిస్థితుల ప్రాబల్యంతో పుట్టిల్లు చేరితే ఆ కుటుంబంలో మిగతా పిల్లలు పెళ్ళిళ్ళు సమస్య అయి కూర్చుంటాయి. తరువాత ప్రతినిత్యము మా వాళ్ళు నాకు ఇదే విషయాన్ని విపులంగా చెప్తూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా నా మంచి కోరే చెప్పవచ్చు. కానీ దాని చాటున వాళ్ళ నిస్సహాయత, పరువు, ప్రతిష్టల ప్రలోభం, నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేనేం చేయగలను? నిస్సహాయంగా తలదించుకొని బలి పశువుల నాన్నగారి వెంట మళ్ళీ ఆ నరకంలోకి అడుగుపెట్టాను. నేను వచ్చిన 10 రోజులకి ఆయన గారి నుంచి నాన్నకి తాకీదు వచ్చింది. నేను వద్దన్నా. నా మాట వినక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీ అమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నాకవసరం లేదు. ఇంక ముందు ఇలా జరగదని హామీ ఇస్తే మీ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. లేదంటే శాశ్వతంగా అక్కడే ఉంచుకోండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి నాన్న, అమ్మ గాబరాపడి నన్ను వెంటనే ప్రయాణం కట్టించారు. నాన్న వచ్చి దిగబెట్టి నచ్చజెప్పారు. నీకేం భయం లేదు అంటూ అమ్మ ఊరడించింది. భయపడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళాక తప్పదు, బ్రతకక తప్పదు. మొండి ధైర్యంతో పాటు నిరాశ, నిర్లిప్తతతో కూడా చోటు చేసుకుంది నాలో. అల్లుడి ముందు తప్పు చేసిన కుర్రాడిలా నాన్న నెమ్మదిగా సంజాయిషీ ఇచ్చే ధోరణిలో బతిమిలాడుతున్నట్లు, ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడుతుంటే అవమాన భారంతో నా తల వాలిపోయింది. ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి నిందించాను. మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. ఈసారికి క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే సహించను అన్నారు ఆయన నాన్నకు సమాధానంగా. నాన్నగారు నన్నేమనలేక, ఏం చెప్పలేక, వదిలి వెళ్ళలేక దిగులుగా నా తల నిమిరి, చెమర్చిన కళ్ళని వత్తుకొని నా తల ప్రేమగా నిమిరి ఒకసారి దగ్గరికి తీసుకొని మొహం తిప్పుకు వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇంకేముంది? నాకు బతుకైనా చావైనా ఇక్కడేనని నా వాళ్ళు సైతం నిర్ణయించారు. మా మామగారికి, నాన్న మీ అబ్బాయి ఇలా అని రాస్తే మేమేం చేస్తాం? ముందు నుంచి మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు. వాడి ప్రవర్తన అలా మారడానికి మీ అమ్మాయే కారణం అని జవాబు వచ్చింది. ఇటు కన్నవారు, అటు అత్తవారు అంతా నా కర్మ అని తేల్చాక ఇంకేముంది చేయడానికి? పిచ్చిగా నవ్వుకున్నాను. డాక్టర్ గారు, ఆ రోజు నుంచి నా బతుకు మరింత నరకమైంది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని కన్న తల్లిదండ్రులు సైతం నన్ను ఆదరించరన్న సంగతి నాకే కాదు ఆయనకి అర్థమయ్యింది. ఆయనేమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత విజృంభించింది. ఏ మాటలంటే నేను బాధపడతానో అవే పదే పదే అనడం ఆరంభించారు. నేను మౌనంగా ఊరుకుంటే ఏం పాపం నోరు పడిపోయిందే. అహంకారం, పొగరు ఇప్పటికైనా తగ్గిందా? పుట్టింటికి పరిగెడితే ఏ బాబు నిన్ను ఆదుకోడని అర్థమైందా? నీకిల్లే గతి అని తెలుసుకున్నావా? ఏం జరిగినా కట్టుకున్న వాడితోనే బతుకు అన్నది అర్థమైందా? ఏదో తప్పు ఎత్తి ఏ చిన్న సాకు దొరికినా, అసలు ఏ కారణం లేకపోయినా నన్నెత్తి పొడుస్తూ, హేళన చేస్తూ, వ్యంగ్యోక్తులతో నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటూ నన్నేడిపించడమే పరమావధిగా తయారయ్యారు. ఆ వాతావరణంలో జీవోత్సవంలా బతుకుతూ సిగ్గు, అభిమానం, పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండి కోసం కుక్కలా బతకడం దుర్భరంగా ఉండేది. ఎన్నోసార్లు ఆ హింస, అవమానం భరించలేక చచ్చిపోదామనుకునేదాన్ని. ధైర్యం చాలేది కాదు.
అసలు అలాంటి బతుకులో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ, బతుకు పట్ల తీపి నన్ను చావనీయలేదు. పోనీ ఇంట్లోంచి పోయి అమ్మానాన్నల దగ్గరికి పోకుండా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతికితేనో అన్న ఆలోచన వచ్చేది. కానీ నాకు ఉద్యోగం ఎవరిస్తారు? నాలాంటి పిఏలు లక్షల మంది ఉండగా ఉద్యోగం అంత సులువుగా దొరుకుతుందా? అసలెందుకు? అసలెలా ప్రయత్నం చేయడం? ఈ సంగతి ఆయన గుర్తిస్తే చంపుతారు. అసలు అలా ఉద్యోగం చేసుకుందామన్నా దాంతో మా వాళ్ళ పరువు ప్రతిష్టలు, నా తోబుట్టువుల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి గదా! ఇంకొకరి కోసం అంత త్యాగం చేయాలా? ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో, విచారించాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాను. అందరూ అన్నట్లు పిల్లలు పుడితే ఆయన మారతారేమో, ఆయన బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసమన్నా జీవించక తప్పని స్థితిలో ఇక్కడే పడుండాలి అన్న భయం ఒకవైపు. పెళ్ళైన ఏడాది తర్వాత భార్య నెల తప్పితే సంతోషించని భర్తలుంటారా? లేక సినిమాలలో, కథలలో అంత అతిశయోక్తులుగా చూస్తారా? 10 రోజులు గడిచాక ఆ మాట చెప్పాను. ఆయన మొహంలో భావాలు పరికిస్తూ. ఆహా అన్నారు అతి మామూలుగా. మనసులో సంతోషపడ్డారో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం ఆయన ముఖ కవలికలు ఏమాత్రం మారలేదు. లేక నా దగ్గర అది నటనో నాకు తెలియదు. ఎంత దుర్మార్గపు భర్త అయినా కడుపుతో ఉన్న స్త్రీని అపురూపంగా చూస్తారంటారు. అది అబద్ధమే అయింది నా విషయంలో. వేవిళ్ళతో బాధపడుతున్నా కానీ వంట్లో సరిలేక లేవలేకపోయినా, వేలపట్టున ఏది అమరకపోయినా, ఆయన గారికి ఏ చిన్న లోటు వచ్చినా ఇంత పిసరు సర్దుకోకపోగా, ఈనాటికి లోకంలో కడుపుతో ఉన్న దానివి నీ ఒక్కర్తివే కాదు. ఎప్పుడు చూసినా పడక బద్ధకం బలిస్తే అలాగే ఉంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమొహం నీవును అంటూ విసుక్కునేవారు. ఆయన పట్ల నా విముఖత మరింత పెరిగింది. ఇంకా ఆ పిల్లలని చూసుకొని బతుకు ఈడ్చాలి అన్న విరక్తిలో నిర్లిప్తతో పడ్డాను. నన్ను ఆ బంధంతో బంధించడం ఇష్టం లేనట్టు భగవంతుడు నా మీద దయతలిచో, నన్నింకా పరీక్షించడానికో అన్నట్టు 3వ నెలలో అబార్షన్ అయ్యింది. బాత్రూంలో బాల్చీ ఎత్తుతూ కాలు జారి పడ్డాను. అసలే నీరసంగా తిండి లేకుండా ఉన్న దెబ్బకి రక్తస్రావం అయ్యింది. తీరి కూర్చొని ఏదో తెస్తావు, నిన్ను బాల్చీ ఎవరు మోయమన్నారు అంటూ తిట్టారు. బాల్చీతో వేడినీళ్ళు స్నానానికి నేను పెట్టాలి. అలాంటి ఆయన బాల్చీ ఎందుకు మోసావని తిడితే ఏం చెయ్యడం? తీసుకెళ్ళి ఆస్పత్రిలో పడేశారు. అబార్షన్ అయ్యింది. అసలే నీరసం మీద చాలా రక్తం పోయి వారం రోజులు పక్కనంటి పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పనలవి కాదు. బాధతో ఉన్న మనిషికి ఓదార్పు, ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటుంటే ఈ ప్రాణం పోతే ఇంత హాయిగా ఉండేదని బాధపడ్డాను. అమ్మని చూడాలని ఊరికే తపన పడింది మనస్సు. నోరు తెరిచి అడగడానికి అభిమానపడ్డాను. అడిగినా ఆయన వాళ్ళకి రాయకపోతే అనిపించి ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక శవాకారంగా తయారైన నా అవతారం చూసి, పని చేసుకోవడానికి నేను పడే అవస్థ చూసి ఆ రాయిలాంటి మనిషికి కూడా జాలి అనిపించింది కాబోలు. 4 రోజులు పోయాక మీ అమ్మగారిని కొన్నాళ్ళు రమ్మని రాయి, సాయం ఉంటారు అన్నారు. ఇప్పుడైనా మీ ఇంటికెళ్ళు రెస్ట్ తీసుకురా అంటే సంతోషించేదాన్ని. అమ్మ రావాలి, చాకిరీ చేయాలి, ఆయన గారికి సమస్త సౌకర్యాలు జరగాలి. ఒకరోజైనా ఆయన సర్దుకోరు. అవసరం లేదులేండి, నా మీద మీకెంత జాలి అన్నాను ఉక్రోషంగా. అయితే ఏడు, నీ కర్మ పోనీ అని చెప్తే బుర్ర తిరుగుడు అన్నారు కోపంగా. శ్రీధర్ గదిలోకి వస్తూ విజయాన్ని చూసి, ఇవాళ డ్యూటీకి సెలవు ఇచ్చేశావా ఏమిటి? నీ పేషెంట్లు కాచుకు కూర్చున్నారు అవతల. వెళ్ళిపొమ్మన్నావా ఏమిటి వాళ్ళని? నవ్వుతూ అడిగాడు. విజయ టైం చూసుకొని, అయ్యో ఈ మాటల్లో పడి టైం కూడా చూడలేదు. జస్ట్ ఏ మినిట్ శారద, కాసేపు రెస్ట్ తీసుకో, పని పూర్తి చేసుకు వస్తాను. విజయ హడావిడిగా లేచి వెళ్ళింది. వెడుతున్న విజయని, శ్రీధర్ని చూస్తే ముచ్చట అనిపించింది శారదకి. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఎంత అనురాగం, ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయ
శ్రీధర్ని దేవుడన్నట్టు భావిస్తున్నట్టు ఆమె ప్రతి చర్యలో కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు! డాక్టర్ ఆలుమగల అన్యోన్యతని మించిన సంపద ఏం కావాలి ఆడదానికి? అందంగా, ఆనందంగా ఉండే ఆవిడ వెనుక ఏదో కథ ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆవిడ కథ తెలుసుకోవాలని శారదకి మహా ఆరాటంగా ఉంది. గంట సేపటి నుంచి మాట్లాడి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకుంది శారద. శారద, సరే, ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇవాళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకి తలపడ్డావు? చెప్పు. కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి? 12 గంటల వరకు ఊపిరి తిరగని పనిలో సతమతమయ్యి పేషెంట్లు వెళ్ళాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ. శారద మాట్లాడలేనట్లు కళ్ళు వాల్చుకుంది. ఏం జరిగింది శారద? ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్టు. డాక్టర్, మొన్నటి రోజుతో నా సహనం, ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టర్ గారు, మా చెల్లెలి పెళ్ళండి. మరీ 4-5 రోజుల్లో చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళడానికి వీల్లేదంటే నా మనసెంత బాధపడుతుందో ఆయనకి తెలియదా? తెలిసే నేను ఏడిస్తే చూడాలని ఆయనకి సరదా. పెళ్ళికి వెళ్ళడానికి వీలులేదంటే నేను సహించలేక ఇన్నాళ్ళు అణిగి ఉన్న కసి, ఉద్రేకం నాలో కట్టలు తెంచుకోగా వళ్ళు మరిచి అరిచాను, తిట్టాను. మీరు మనుషులు కాదు, పశువులు, రాక్షసులు. మీలో సంస్కారం దేవుడెరుగు. మానవత్వం లేదు, నరరూప రాక్షసులు. నేనేం తప్పు చేశానని నన్నిలా హింసిస్తున్నారు? నా మీద ఇంత కక్ష మీకెందుకు? ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురం కంటే ఇంత విషం మింగి చావడం నయం అంటూ కసితీరా తిట్టి ఏడ్చాను. అన్ని మాటలు అన్నాక ఆయన ఊరుకుంటారా? ఆయన కసితీరా కొట్టారు. వళ్ళు మరిచి నేను అరిచినట్టు వళ్ళు మరిచి ఆయన కొట్టారు. ఆ దెబ్బలకి, ఆ తిట్లకి ఆ రోజు నాకు భవిష్యత్తు పట్ల మినుకు మినుకుమనే ఆశ కాస్త ఆరిపోయింది. ఇంకెందుకు బతకాలో తెలియదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళే దారి లేదు. వెడితే భవిష్యత్తు అగమ్యం. నా వాళ్ళకి నేను సమస్య అవడం ఇష్టం లేక, ఇంతకంటే గత్యంతరం కనబడక ఈ నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్, ఇప్పుడు చెప్పండి. నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్పా? నా సమస్యకి పరిష్కారం ఏదన్నా ఉందంటారా? చావు తప్ప మరో మార్గం నాకుందంటారా? ఇప్పుడు జవాబు చెప్పండి డాక్టర్. నన్ను బతికించి నాకెంత ద్రోహం చేశారో ఇప్పటికైనా అర్థమయిందా డాక్టర్? ఆవేశంగా సవాల్ చేస్తున్నట్లు అడిగింది శారద. విజయ సాలోచనగా శారద వంక చూస్తుండిపోయింది. ఒక నిమిషం ఏదో నిర్ణయించుకున్న దానిలా స్థిరంగా తలెత్తి, ముందే చెప్పానుగా శారద, ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుందని. శారద ఆశ్చర్యంగా చూసింది. అవును శారద, నీ సమస్యకి పరిష్కారం నీవు ఆయనని ఎదుర్కోగలగడమే. అణిగిమణిగి పడి ఉన్నన్నాళ్ళు మరింత అణచాలనే స్వభావం మనిషిది. అందులో నీ భర్తలాంటి మగవాళ్ళకి భార్య అంటే అణిగిపడి ఉండేదని, ఎక్కడికి పోలేదని, చచ్చినట్లు ఏమన్నా భరిస్తుందని వాళ్ళ ఊహ. వాళ్ళ అపోహ తొలగించి భార్య అంటే బానిస కాదు, భార్య అంటే ఆ సంసారంలో భర్తకెంత స్థానం ఉందో భార్యకి అంతే స్థానం ఉందని అతనికి తెలియచెప్పడం నీ బాధ్యత. భార్య స్థానం భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో అని నిరూపించాలి నీవు. అవసరమైతే ఎదిరించాలి. మీకు నేను చెప్పింది సరిగా అర్థం అయినట్టు లేదు. ఆయనని ఎదిరించకపోతేనే నా గతి ఇలా ఉంది. ఎదిరిస్తే బతకనిస్తారా? ఆశ్చర్యంగా అడిగింది శారద. అవును, బ్రతకనీయడు. ఇంట్లోంచి పొమ్మంటారు. సరే, వెళ్ళిపోతున్నాను అను. విజయ నిబ్బరంగా చెప్తోంది. శారద విచిత్రంగా చూసింది. ఎక్కడికి పోను? మీకు చెప్పానుగా, నన్ను స్వీకరించే స్థితిలో మా వాళ్ళు లేరని. మరి ఎక్కడికి వెళ్ళను? ఏ అండ చూసుకుని ఆయన్ని ఎదిరించను? బేలగా అంది శారద. పిచ్చి శారద, బతకతలుచుకుంటే మార్గమే కనపడలేదా నీకు? ఇన్నాళ్ళు ఆయనింట్లో చేసే వంట ఏ ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి పెట్టి మరో 40-50 సంపాదించుకోగలవు. అంతకంటే గౌరవంగా బతకగలవని ఆయనకి తెలియచెప్పు. అలా తెగించి నిర్ణయాలు చేయడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు.
అంటే నిన్ను వంట పని చేయమని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. ఆయన నిన్ను మనిషిగా, భార్యగా గౌరవంగా చూడకపోతే ఇల్లు విడిచి వెళ్ళగలవన్న భావం ఆయనకి కలిగించు. ఏదన్నా అంటే నీవు వెళ్ళిపోతావన్న భయంలో ఆయన్ని ఉంచాలి నీవు. శారద అర్థం కానట్లు చూసింది. అదెలా? నేనెలా జవాబిస్తే సర్లే పో అంటే ఎక్కడికి పోను? ఆయన నా బెదిరింపు ఉత్తి బెదిరింపే అని గ్రహిస్తే అది బెదిరింపు కాదని ఆయనకి తెలిసేలా నీ మీద మళ్ళీ చెయ్యి చేసుకుంటే ఇల్లు వదిలి నా దగ్గరికి రా. ముందుగా ఆయనకి ఇక ముందు కొట్టి కొట్టి హింసిస్తే పడి ఉండనని గౌరవంగా భార్యకియ్యాల్సిన స్థానం ఇవ్వకపోతే ఆ రోజుతో నీకు నాకు సరి అన్న ఉద్దేశం మాటలతో తెలియజేయి. అప్పటికీ లెక్క చేయకపోతే చేతులతో చేసి చూపించు. శారద, అలాంటి సమయం వచ్చినప్పుడు నీకు నేను అండగా నిలుస్తాను. సంఘభయంతో నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేకపోవచ్చు. కానీ సాటి స్త్రీగా నిన్ను నేను ఆదుకుంటాను. శారద, ఏదో ఉద్యోగం దొరికాక నీ బతుకు నీవు బతకలేకపోవు. డాక్టర్ నమ్మలేనట్టు చూసింది శారద. మీరు మీరు నన్ను ఆదుకుంటారా? కృతజ్ఞతాభావంతో ఆమె గొంతు మూగబోయింది. మీకు నేనేం అవుతానని ఇంత దయ చూపిస్తారు? డాక్టర్ గారు, కన్న తల్లిదండ్రులే నా కర్మానికి నన్ను వదలగా మీరు నన్ను ఆదరిస్తారా? శారద కళ్ళు చెమ్మగిల్లాయి. శారద, ముందే చెప్పాను గదా, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణకి దూరం అయి బతకడం అంటే అదెంత నరకమో నాకు తెలుసు. అలాంటి దురవస్థ నుంచి ఒక్క స్త్రీని రక్షించినా అంతకంటే సంతృప్తి నాకేం ఉంటుంది? శ్రీధర్, నేను డాక్టర్లుగా రెండు చేతులా ఆర్జిస్తున్నాము. నీకో బతుకు తెరువు దొరికే వరకు నిన్ను ఆదుకోవడం మాకేం కష్టం కాదు. కానీ డాక్టర్ గారు, లోకం నా స్థానం, వెధవలోకం సంగతి మర్చిపో. నీ భర్త నిన్ను హింసిస్తుంటే ఏం చేసిందా లోకం నీకు? చూడు శారదా, లెక్క చేయని వాళ్ళ జోలికి రాదు లోకం. భయపడుతుంటే మరింత లోకువ కట్టి సాధిస్తారు మనుష్యులు. ఎన్నాళ్ళు అంటారు? 2 రోజులు వింతగా చెప్పుకుంటారు. 3వ రోజు అలవాటై మానేస్తారు. ఒక ఆడది ఎంత నరకం కాకపోతే సంసారం వదులుకుంటుంది అన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచించలేని మనుష్యుల గురించి నీవు పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ కథని మీరు ముందులాగా బాగా ఆదరిస్తారని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలండి.